కొన్నేళ్ళుగా కొత్త సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తున్నాడు సుహాస్. మొదటి నుంచి కలర్ ఫోటో నుంచి రీసెంట్గా రిలీజ్ అయిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తర్వాత వచ్చిన సినిమా ప్రసన్నవదనం. ఇప్పుడు రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమాలో హీరో అదే మన సుహాస్ రేడియో జాగ్గా పనిచేస్తుంటాడు. అనుకోకుండా ఒక ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోవడమే కాక ప్లేస్ బ్లైండ్నెస్ అనే సమస్యను ఫేస్ చేస్తాడు. ఈ సమస్య వల్ల ఎదురుగా ఎవరున్నారో గుర్తుపట్టలేరు, వాళ్ళ వాయిస్ కూడా ఐడెంటిఫై చేయలేడు. ఈ విషయం తన స్నేహితుడైన వైభవ్ హర్షకు మాత్రమే చెప్తాడు. మిగతా వాళ్ళకి తెలియనీయకుండా జాగ్రత్త పడుతుంటాడు. ఆ టైంలోనే హీరోయిన్తో ప్రేమలో పడతాడు. ఇంతలో తన కళ్ళ ముందు ఒక హత్య జరుగుతుంది. హత్య గురైంది ఎవరు, హత్యలో తిని ఎందుకు ఇరుక్కోవాల్సి వచ్చింది అనేది సినిమా కథాంశం. మొదటి నుంచి మనకు తెలుసు కదా, హీరో ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటాడు. ఇలాంటి సినిమాలు చాలా మన ముందుకు వచ్చాయి. ఈ డిజార్ట్తో కూడిన ఈ తరహా కథలు మనకు కొత్త కాకపోయినా సుహాస్ను ఇందులో చూడడం చాలా కొత్తగా అనిపించింది. ఆయనకి ఇప్పటి వరకు ఉన్న లోకల్ ఇమేజ్కి ఆ తరహా పాత్రలకు దూరంగా వెళ్ళి చేసిన సినిమా అనిపించింది. ప్లేస్ బ్లైండ్నెస్ నేపథ్యం కూడా కొత్తగా గతంలో వచ్చిన డిజార్డర్ సినిమాలకు భిన్నంగా అనిపించింది. మంచి మలుపులతో ప్రేక్షకులను థ్రిల్ చేపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. హీరో పాత్రకు దానికి ఉన్న సమస్యకు ప్రేక్షకులకు అర్థమయ్యే ఆరంభ సన్నివేశాలు మలిచాడు దర్శకుడు. హీరోకి అతని స్నేహితుడికి మధ్య సన్నివేశాలు, ఆద్యతో ప్రేమాయణం ఎపిసోడ్లో ఆరంభమైన సన్నివేశాలు సరదాగా సాగిపోయాయి. హీరో హత్య జరగడాన్ని చూడడం నుంచి కథ అసలు మలుపు తిరుగుతుంది. బ్రేక్కు ముందు అనూహ్యంగా కథలోని చోటు చేసుకున్న ట్విస్టే సినిమాను చాలా ఉత్కంఠంగా తీర్చిదిద్దింది. సెకండ్ హాఫ్లో కథానాయకుడు చుట్టూ ఉచ్చు బిగించుకోవడం, ఎలాగైనా నేరస్తుడు ఎవరనేది కనిపెట్టాలని కంకణం కట్టుకోవడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, అతను సాగించే పోరాటం, నేరానికి సంబంధించి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ద్వితీయార్థంలో కీలకమైంది. హత్య ఎవరు చేశారనేది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో ప్రేక్షకుడికి తెలిసిపోయినా తనకున్న వ్యాధిని అధిగమించి అసలు నిజాన్ని కథానాయకుడు ఎలా బయట పెడతాడనేది ఆసక్తిగా మారింది. సెకండ్ హాఫ్లో కీలక సమయంలో చోటు చేసుకున్న ట్విస్టులు, క్లైమాక్స్లో సినిమాను మరింత ఆసక్తిగా మార్చాయి. అక్కడక్కడ సన్నివేశాల్లో వేగం తగ్గినట్లు అనిపించిన ఒక కొత్త రకమైన థ్రిల్లర్ను చూసిన అనుభూతి కలిగింది. ఎవరెలా చేశారంటే సూర్య పాత్రలో సుహాస్ తన నటనతో ఆకట్టుకున్నాడు. అతడి పాత్ర కథ నేపథ్యంలో సూర్య చుట్టూ ప్రేక్షకులను కొత్తగా అనిపించింది. పాత్రకు అవసరమైన చోట కామెడీని, భావోద్వేగాన్ని పంచాడు. సుహాస్కి పాయలకు మధ్య జరిగే సన్నివేశాలు చాలా సరదాగా సాగింది. రాజ్ సింగ్ పోలీస్ అధికారిగా వాయిదాయిరి పాత్రలో అలరించింది. సినిమా పాజిటివ్ ఏంటంటే కథలోని ట్విస్టులు, సుహాస్ నటన సెకండ్ హాఫ్. నెగిటివ్ ఏంటంటే ఆరంభమైన సన్నివేశాలు ఫస్ట్ హాఫ్లో. చివరగా ఒక మాటలో చెప్పాలంటే ప్రసన్నవదనం చాలా ఆసక్తికరంగా ఉన్నది. ఈ సినిమాకు రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అవుట్ ఆఫ్ 5 గాను 2.75 ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.